ఆగిపోయిందంటే నిధి ఇక్కడే ఉందన్నమాట. రండి. నీ తాళం చెవు. భైరవ్, నీ తాళం చెవు. వచ్చింది. ఇక్కడ అసలు తలుపే లేదు. ఇక నీ తాళం చౌకి పనే లేదు. గోయిందా గోయిందా. తాళం చెవుల వివరాలు. మొదటిది రోషాల మీసాలయ్య, రెండవది సింహాచలం, మూడవది చింతలపూడి చింతయ్య, నాలుగవది చిత్రాల శివుడు, 5 డేవిడ్, చిత్రపటం కుంటి కైలాసం. అసలు రహస్యం ఇప్పుడు బయటపడింది. తాళం చెవులు పంచిపెట్టేప్పుడు డేవిడ్ ఎవరెవరికి ఏ తాళం చెవులు ఇచ్చాడో రాసి పెట్టాడు. అందుకే మా నాన్న చనిపోయేప్పుడు డేవిడ్ అన్నది. నిజంగా ఈ భైరవుడు కుంటి కైలాసం కొడుకే ఉంటే చిత్రపటం ఒకటే ఉండాలి కానీ తాళం చెవి ఎలా వచ్చింది? అంటే వీడు కైలాసాన్ని చంపి పటాన్ని, మా నాన్నని చంపి తాళం చెవిని సంపాదించాడనమాట. నేను మా నాన్నను చంపిన వాడి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరానని తెలిసి రజని తాళం చెవిని మార్చి ఆ నేరాన్ని రజనిపై మోపాలని ప్రయత్నించాడు ఈ భైరవుడు. భైరవ్, ఇన్నాళ్లుగా నా కళ్ళ ముందే ఉంటూ ఏమీ తెలియని వాడిలాగా నాటకం ఆడావు. 5వ తలుపు తెరవగానే ఎంతో చూస్తాను.
ఈ పెట్టె మాదే, ఈ పెట్టెలో నిధంతా మాదే, ఇక్కడికి ఎవరు రావద్దు. ఈ బొమ్మ నాదే, ఈ చెట్టు నాదే, ఈ బొమ్మ నాదే, ఈ చెట్టు నాదే. ఓలమ్మ 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 కొట్టాయి. ఈ వజ్రాలు వైడూర్యాలు ఈ బంగారం చూస్తా ఉంటే అమ్మో నా కొళ్ళు తెలియట్లేదు. కొంటాయి నేను ఈ బంగారం అంతా సంచుల్లో నింపి నేను వెళ్ళి ఆ బంగారపు ఆకులు కోసుకొస్తా. మావయ్య, ఈ నిదంతా మనకు దక్కాలంటే ఒక్కడే ఉపాయం. నువ్వందరి గుర్రాలు తీసుకెళ్లి పక్కనున్న అడవిలో కూర్చో. వీళ్ళు గుర్రాలు లేక నిధి మోయలేక నానా వస్తువులు పడతారు. అప్పుడు ఒకరి చేతిలో ఒకరు చచ్చేలా నేను ఉపాయం ఆలోచించి వీళ్ళందరూ చచ్చిన తర్వాత మనిద్దరం కలిసి వచ్చి ఈ నిదంతా గుర్రాలను తీసుకెళ్ళచ్చు. ఏమంటావు? అమ్మలో కొట్టు, అమ్మలో కొట్టు, అందరూ సారా పుట్టివి కదూ, వాళ్ళు ఉపయోగించాలి. కానీ కొంటాయి నాకు ఉపాయం చెప్పి నువ్వు అపాయంలో పడబోక. జాగ్రత్త, నేను వస్తా. ఈ బొమ్మ నాది, 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 ఈ బొమ్మ నాది. బలి, ఆ రజని నిధి తీసుకోకుండా ఒంటరిగా కూర్చుందంటే ఏదో మన మీద అఘాయిత్యం తలపెడుతుందని అనుమానం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు, గుహ బయట దాన్ని కట్టేసి వెళ్దాం. పెనుగాల్లో ఆకలి కలమటించి చస్తుంది. అలాగే రా. మన గుర్రాలు కనపడుతుంది. అయ్యో, ఎలా నడిచేద్దాం పదండి. పదండి.